చేశాడు అని అంటే 7 రోజులు ఆయన ముందే ఉండి మొత్తం శ్రవణం చేశాడు కాబట్టి, అంటే పరిపూర్ణంగా మనస్సును అక్కడ పెట్టి ఆయన శ్రవణం చేశాడు కాబట్టి పరీక్షిత్తుకి చివరికి మోక్షం అనేది లభించింది. కాబట్టి ఇక్కడ కూడా ఒక అరగంట దొరికినా, అరగంట లోపు సమయం దొరికినా కూడా అది చాలా సంతోషమే. ఆ సమయంలో వాళ్ళకి సంబంధించినటువంటి అనుష్ఠానాలు ఏవైతే ఉన్నాయో వాటిని అందరూ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఉపనయనమైనటువంటి వాళ్ళు సంధ్యావందనం చేయడం, ఒక 108 సంఖ్యలో గాయత్రీ జపం చేయడం, ఒక సంధ్యావందనం దాంట్లో 108 సంఖ్యలో గాయత్రీ జపం, దీన్ని చేయడానికి ఎంతసేపు పడుతుంది? 15 నిమిషాలు పడుతుంది. అథవా ఇంకా ఎక్కువ, ఇంకా నెమ్మదిగా చేస్తే ఒక 20 నిమిషాలు పడుతుంది. అంతకంటే అంటే 108 గాయత్రీ జపం చేసి ఒక సంధ్యావందనం చేయడానికి 20 నిమిషాల కంటే ఎక్కువ సమయం ఖచ్చితంగా అక్కర్లేదు. అంటే ఎవడైనా 20 నిమిషాల కంటే ఎక్కువ చేస్తున్నాడు అంటే మళ్ళీ అక్కడ అనుమానించాల్సింది ఏదో ఉంది అని అర్థం. ఎందుకంటే అంతకంటే ఎక్కువ సమయం అవసరం లేదు కాబట్టి 20 నిమిషాలు చాలా అదే చాలా ఎక్కువ. ఉన్న దాంట్లో చూసుకుంటే ఎక్కువ సమయం 20 నిమిషాలంటే